తెలంగాణలో లాంచ్ అయిన టీవీఎస్ ఆర్బిటర్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఇక మీదట ఏతర్ ఎనర్జీ నుండి ఎలక్ట్రిక్ టూ వీలర్లకి ఇన్సూరెన్స్ కూడా. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ని ఈరోజు మన ఈవీ కొరల్ లైవ్ ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా, మీరు చూస్తున్నారు ఈవీ కొరల్ లైవ్. మీరు ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ లేదా ఎలక్ట్రిక్ బైక్ లేదా ఎలక్ట్రిక్ సైకిల్ కొందాం అనుకుంటున్నారా? కానీ మంచి వెహికల్ ఏంటో తెలియక కన్ఫ్యూజ్ అవుతున్నారా? అయితే కేవలం 199 రూపాయలకే మన ఈవీ కొర్రాడు కోర్సులో జాయిన్ అవ్వండి. ఒక బెస్ట్ ఈవీ కొనుక్కోవడానికి కావాల్సిన నాలెడ్జ్ ని మీరే పొందండి. ఫస్ట్ అయితే హ్యుండై కంపెనీ వాళ్ళు తమ హ్యుండై క్రెటా ఎలక్ట్రిక్ కార్ యూస్ చేసి మొత్తం 15,000 కిలోమీటర్ల రైడ్ అయితే కంప్లీట్ చేసినట్టు చెప్తున్నారన్నమాట. సో ఈ పర్టికులర్ ఏదైతే ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తారో ఇందులో మొత్తం 10 స్టేట్స్ అయితే కవర్ చేస్తారు. 10 స్టేట్స్ లో భాగంగా 200 నగరాలను అయితే కవర్ చేస్తూ వీళ్ళైతే కంప్లీట్ టెస్ట్ రైడ్ అయితే సాగితే వచ్చిందనమాట. ఈ టెస్ట్ డ్రైవ్ లో భాగంగా 100 క్రియేటర్స్ తో హ్యుండై కంపెనీ వాళ్ళు కొలాబరేట్ అయ్యి ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క క్రియేటర్ ఈ పర్టికులర్ కార్ ని డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళారనమాట. ఓవరాల్ గా అయితే హ్యుండై కంపెనీ వాళ్ళు తమ క్రెటా ఎలక్ట్రిక్ కార్ ని అయితే మొత్తానికి 15,000 కిలోమీటర్లు అయితే డ్రైవ్ చేసినట్టుగా చెప్తున్నారు. కేవలం ఒకటే హ్యుండై ఎలక్ట్రిక్ కార్ అనమాట. సో వీళ్ళు ఈ జర్నీ వచ్చి చెన్నైలో స్టార్ట్ చేశారన్నమాట. దీన్ని వచ్చి శ్రీనగర్ లో అయితే ముగించడం జరిగింది. ఇక హ్యుండై క్రెటా ఈవీలో ఒకసారి పెడితే 473 కిలోమీటర్ల రేంజ్ అయితే క్లెయిమ్ చేస్తున్నారు. ఇక నెక్స్ట్ అయితే టెస్లా కంపెనీ వాళ్ళు గుర్గావ్ లో తమ సూపర్ ఫాస్ట్ చార్జర్ అయితే స్టార్ట్ చేశారన్నమాట. సూపర్ ఫాస్ట్ చార్జర్ ప్లేస్ లో అయితే ఒక సూపర్ ఫాస్ట్ చార్జర్ అయితే ఉంటుంది. దాంతో పాటు 3 11 కిలోవాట్ చార్జర్లు అయితే ప్లేస్ చేస్తున్నారు. ఈ సూపర్ ఫాస్ట్ చార్జర్ సాయంతో టెస్లా ఎలక్ట్రిక్ కార్ ని 15 నిమిషాల్లో 275 కిలోమీటర్లు చార్జ్ అయితే చేసుకోవచ్చు అనేది చెప్తున్నారన్నమాట. అలానే 11 కిలోవాట్ చార్జర్ అయితే మాత్రం కొన్ని ఎక్కువ గంటల సమయం అయితే పడుతుంది అనమాట. ఇక ప్రస్తుతానికి భారతదేశంలో టెస్లా కంపెనీ వాళ్ళు 12 సూపర్ చార్జర్స్ అయితే ఏర్పాటు చేశారన్నమాట. సో మెల్లమెల్లగా టెస్లా కంపెనీ వాళ్ళు తమ సూపర్ చార్జర్ నెట్వర్క్ అయితే ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్తున్నారు. ఇక ప్రెసెంట్ భారతదేశ మార్కెట్ లో టెస్లా ఎలక్ట్రిక్ కార్ యొక్క ప్రైసింగ్ 60 లక్షల రూపాయల నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ అయితే ఏతర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు ఆటో ఇన్సూరెన్స్ లోకి అడుగు పెట్టబోతున్నారు అనమాట. సో అంటే ఏతర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు త్వరలో ఒక సబ్సిడరీ కంపెనీని అయితే స్టార్ట్ చేయబోతున్నారు. ఈ కంపెనీ ద్వారా ఏంటంటే ఎలక్ట్రిక్ టూ వీలర్స్ కి ఇన్సూరెన్స్ ని ఆఫర్ చేయబోతున్నారు అనమాట. అంటే ఇప్పుడు మనకి ఏతర్ ఎనర్జీ సంబంధించిన ఎలక్ట్రిక్ స్కూటర్స్ కి ఏతర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు వేరే కంపెనీ సంబంధించిన ఇన్సూరెన్స్ ఆఫర్ చేయొచ్చు, లేకపోతే ఆంపియర్ కంపెనీ కానివ్వండి, హీరో కంపెనీ కానివ్వండి, బజాజ్, ఇలా డిఫరెంట్ కంపెనీస్ డిఫరెంట్ ఇన్సూరెన్స్ అయితే ఇస్తూ ఉంటారు. బట్ ఇప్పుడు ఏంటంటే ఏతర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు వేరే ఎలక్ట్రిక్ టూ వీలర్ కంపెనీస్ కూడా లైక్ ఇప్పుడు హీరో మోటార్ కప్ కానివ్వండి, టీవీఎస్ కానివ్వండి, బజాజ్ కానీ ఈ కంపెనీస్ కి ఇన్సూరెన్స్ ఇప్పుడు ఏతర్ ఎనర్జీ కంపెనీ నుంచి కూడా ప్రొవైడ్ చేస్తారన్నమాట. అలా ఒక ఇన్సూరెన్స్ ప్రొవైడర్ కింద ఏతర్ ఎనర్జీ కంపెనీలు అయితే అడుగు పెట్టబోతున్నారు. సో ముఖ్యంగా ఎలక్ట్రిక్ టూ వీలర్స్ రిలేటెడ్ గా అనమాట. సో వీళ్ళు ఏం చెప్తున్నారంటే క్లెయిమ్స్ ని ఎఫెక్టివ్ గా ఇవ్వడానికి ఒక అవకాశం ఉంటుంది, ఒక బ్రాండ్ కాబట్టి అని చెప్పి. సో వీళ్ళు ఈ కొత్త సెక్టర్ లో కూడా అడుగు పెడుతున్నారు. త్వరలోనే దీనికి సంబంధించిన డీటెయిల్స్ వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ అయితే మారుతి సుజుకి కంపెనీ వాళ్ళు తమ మారుతి ఈవెటర్ ఎలక్ట్రిక్ కార్ ని ఇప్పటికే విదేశాలకి 10,000 పైగా ఎలక్ట్రిక్ కార్లను అయితే ఎక్స్పోర్ట్ చేయడం జరిగింది అనమాట. యూరోప్, సౌత్ అమెరికా, ఆఫ్రికా, ఆసియా చాలా ఖండాలకు అయితే మారుతి కంపెనీ వాళ్ళు తమ ఈవెటర్ ఎలక్ట్రిక్ కార్ అయితే ఎక్స్పోర్ట్ చేస్తూ వచ్చారన్నమాట. ఇప్పుడు త్వరలోనే భారతదేశ మార్కెట్ లో అంటే జనవరి 2020 సంవత్సరం నుండి మారుతి ఈవెటర్ ఎలక్ట్రిక్ కార్ భారతదేశ మార్కెట్ లో కూడా అందుబాటులోకి రాబోతుంది. ఇక ఈవెటర్ ఎలక్ట్రిక్ కార్ లో 500 కిలోమీటర్ల వరకు రేంజ్ ఇచ్చే వేరియంట్స్ అయితే అందుబాటులో తీసుకొచ్చారు. ఇక నెక్స్ట్ అయితే ఎలక్ట్రిక్ గో కంపెనీ వాళ్ళు గ్రీన్ ఎనర్జీ సొల్యూషన్స్ కంపెనీ వాళ్ళతో టైప్ అయ్యారు అనమాట. ఈ టైప్ లో భాగంగా మొత్తం 50 ఎలక్ట్రిక్ బస్సులను అయితే ప్రవేశపెట్టబోతున్నారు. సో ఇక హైదరాబాద్ లో మొదటి 10 ఎలక్ట్రిక్ బస్సులను అయితే డిప్లాయ్ చేసినట్టుగా తెలుస్తుంది అనమాట. సో ఇక్కడ ఎలక్ట్రిక్ గో కంపెనీ వాళ్ళు లీజింగ్, ఛార్జింగ్ సపోర్ట్, అలానే మనకి మెయింటెనెన్స్, ఇలా డిఫరెంట్ థింగ్స్ అన్ని కూడా వీళ్ళే చూసుకుంటారు అనమాట. సో ఈ కొలాబరేషన్ లో భాగంగా ఒక ప్రైవేట్ ఓనర్షిప్ లో ఈ పర్టికులర్ ఎలక్ట్రిక్ బస్సెస్ అయితే ఇవ్వబోతున్నారు అనమాట. ఇక నెక్స్ట్ అయితే టీవీఎస్ ఆర్బిటర్ ఎలక్ట్రిక్ స్కూటర్ తెలంగాణ రాష్ట్రంలో అయితే అడుగు పెట్టడం జరిగింది అనమాట. సో టీవీఎస్ ఆర్బిటర్ ఎలక్ట్రిక్ స్కూటర్ తెలంగాణలో ఎక్స్షోరూమ్ కాస్ట్ వచ్చి చూసుకున్నట్లయితే 1,04,600 రూపాయల నుంచి అయితే ఈ ఎక్స్షోరూమ్ కాస్ట్ అయితే స్టార్ట్ అవుతుందని అయితే మెన్షన్ చేస్తున్నారు. ఇక టీవీఎస్ ఆర్బిటర్ ఎలక్ట్రిక్ స్కూటర్ లో మనలో చాలా మంది టెక్నికల్ స్పెసిఫికేషన్ తెలిసి ఉంటుంది. ఒకసారి జాబ్ పెడితే 158 కిలోమీటర్ల రేంజ్ అనేది క్లెయిమ్ చేస్తున్నారు అనమాట. అలానే ఇందులో 3.1 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ అయితే క్లెయిమ్ చేస్తున్నారు. అలానే ఈ స్కూటర్ లో మనకి 14 ఇంచ్ టైర్స్ కూడా అయితే ఇస్తున్నారు అనమాట. అలానే 34 లీటర్ల బూట్ స్పేస్ కూడా లభిస్తుంది అనమాట. అలానే ఈ స్కూటర్ యొక్క టాప్ స్పీడ్ గంటకు 68 కిలోమీటర్లు. ఇప్పుడు తెలంగాణలో లాంచ్ చేశారు కాబట్టి నెక్స్ట్ ఫేజ్ లో ఆంధ్రప్రదేశ్ లో కూడా టీవీఎస్ ఆర్బిటర్ ఎలక్ట్రిక్ స్కూటర్ రాబోతుంది. ఇక నెక్స్ట్ అయితే ఈవేరా అనే ఒక కంపెనీ వీళ్ళు ఒక ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్లాట్ఫామ్ అనమాట. ఇది యాప్ బేస్డ్ గా వర్క్ చేస్తుంది అనమాట. సో ఎవరైనా బుక్ చేసుకుని ఎలక్ట్రిక్ వెహికల్స్ అయితే ఉపయోగించుకోవచ్చు. ముఖ్యంగా ఎయిర్పోర్ట్స్ కానివ్వండి, లేకపోతే ఇతర ప్రాంతాల్లో అయితే ముఖ్యంగా కమర్షియల్ రిలేటెడ్ ప్రాంతాల్లో అయితే వీళ్ళ యాప్ యూజ్ చేసుకుని వెహికల్స్ అయితే బుక్ చేసుకుని అయితే ఉపయోగించుకోవచ్చు. సో వీళ్ళు ప్రెసెంట్ వచ్చేసరికి 2,000 వాహనాలు, ఎలక్ట్రిక్ వాహనాలు అయితే వీళ్ళ యాప్ ద్వారా అయితే సర్వీస్ అయితే ఇస్తున్నారు. వీళ్ళ ప్లాన్ ఏంటంటే 2026 సంవత్సరం ఎండింగ్ వచ్చేసరికి మొత్తానికి దాని సంఖ్య 4,500 పెంచుకోవాలన్నట్టుగా లక్ష్యం పెట్టుకున్నట్టు తెలుస్తుంది. అలానే వీళ్ళు వెహికల్స్ రెంటల్ కింద ఇస్తారన్నమాట. సుమారుగా హవర్లీ బేసిస్ కానివ్వండి, లేకపోతే డే బేసిస్ లో అయితే వీళ్ళు మనీ అయితే చార్జ్ చేస్తారన్నమాట. ఇక నెక్స్ట్ అయితే హీరో మోటార్స్ కంపెనీ వాళ్ళు KPIT వాళ్ళతో కొలాబరేట్ అయ్యి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అయితే ఏర్పాటు చేయబోతున్నారన్నమాట. సో ఈ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ లో భాగంగా ఒక
రీసెర్చ్ లాంటిది అయితే ఏర్పాటు చేస్తారన్నమాట. ముఖ్యంగా హీరో మోటార్ కప్ సంబంధించిన అప్కమింగ్ లైట్ ఎలక్ట్రిక్ వెహికల్స్ తయారు చేసే ఆ వెహికల్స్ రిలేటెడ్ గా రీసెర్చ్ అంతా కూడా ఇక్కడ జరగబోతుంది అనమాట. పవర్ ట్రైన్ ఆప్టిమైజేషన్ కానివ్వండి, బ్యాటరీ మేనేజ్మెంట్ కానివ్వండి, స్మార్ట్ ఈవీ సిస్టమ్స్, అలానే డిజిటల్ ఇంజనీరింగ్ సొల్యూషన్స్, ఇలా డిఫరెంట్ డొమైన్స్ ఏదైతే ఉంటాయో వీటన్నిటి మీద కూడా ఇక్కడ రీసెర్చ్ అయితే జరుగుతుంది అనమాట. నెక్స్ట్ ఓ ఎలక్ట్రా కంపెనీకి భారీ షాక్ అయితే తగిలిందనమాట. ఏకంగా 2.6 కోట్ల రూపాయల ఫైన్ అయితే విధించడం జరిగింది. తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో భాగంగా ఓ ఎలక్ట్రా కంపెనీకి గ్రీన్ ఫీల్డ్ సంబంధించిన మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ నిర్మించడం కోసం 150 ఎకరాలు కేటాయించడం జరిగింది. బట్ వీళ్ళు ఏదైతే టైం చెప్పారు, ఈ టైం లోపల మేము ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ అంతా సెటప్ చేసి ఆపరేట్ చేస్తామని చెప్పారు. సో వీళ్ళు ఈ టైం అయినప్పటికీ కూడా వీళ్ళు ఏదైతే గవర్నమెంట్ కి చెప్పినట్టుగా మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీని అయితే ఓపెన్ చేయలేపారు అనమాట ఫుల్ ప్లేజ్డ్ గా. అందుకనే తెలంగాణ ప్రభుత్వం ఓ ఎలక్ట్రిక్ కంపెనీకి 2.6 కోట్ల రూపాయల ఫైన్ విధించడం జరిగింది. అంతేకాదు ఈ ఫైన్ ని ఎప్పుడైతే ఇష్యూ చేసిన ఒక 7 రోజుల లోపు కట్టాలని కూడా ఒక నామ్ అయితే పెట్టడం జరిగింది. నెక్స్ట్ అయితే పంజాబ్ ప్రభుత్వం ఈవీ రిలేటెడ్ ఫోకస్ చేస్తూ ఒక ఇండస్ట్రియల్ పాలసీని అయితే తీసుకొచ్చింది అనమాట. ముఖ్యంగా ఈవీ రిలేటెడ్ ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, ఈవీ కోసం ఎవరైనా మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ సెటప్ చేస్తే వాళ్ళకి రాయితీలు కానివ్వండి, ఇలా చాలా బెనిఫిట్స్ అయితే ఒక సరికొత్త ఇండస్ట్రియల్ పాలసీ తీసుకురావడం జరిగింది అనమాట. దీనివల్ల పంజాబ్ రాష్ట్రంలో ఈవీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెరుగుపడే అవకాశం అయితే ఉండదు. ఈవెన్ కంపెనీస్ ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్ ని తీసుకొచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇవి లేటెస్ట్ అప్డేట్స్ అండి. ఇటువంటి లేటెస్ట్ టీవీ కంటెంట్ కోసం ఈవీ కొర లైవ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ నేచర్ డ్రైవ్ ఫ్యూచర్.